జిల్లా వాసుల దశాబ్దాల కళ ఇవాళ నెరవేరనుంది. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లే భక్తులకు ఇక రవాణా తిప్పలు తప్పనున్నాయి. కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలు కేటాయించడంతో నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కలిసి ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రుల రాకతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. అటు ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా హాజరు కానున్నారు. అటు దశాబ్దాల కళ నెరవేరడంతో సిద్దిపేట జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లేందుకు రవాణా కష్టాలు తప్పనుండడంతో జిల్లా ప్రజలు, కొమరవెల్లి మల్లన్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మల్లన్న భక్తులకు మరి కాసేపట్లో శుభవార్త అందనుంది. నేడు కొమరవెల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్. దాదాపు 8 కోట్లతో నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ ను ఈ రోజు అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమైనాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అయినవి పూర్తి అయిన జరిగింది. దీంతో హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్లే రైలుకు అక్కడ కొమరవెల్లి దగ్గర హాల్ట్ ఇవ్వడం ద్వారా ఏదైతే భక్తులు నేరుగా కొమరవెల్లికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుండి కొమరవెల్లి మల్లన్న వెళ్లే భక్తులు సులభతరంగా ఇబ్బందులు లేకుండా ఈ ప్రయాణాన్ని సాగించనున్నారు. చాలా రోజుల నుండి కొమరవెల్లికి సంబంధించినటువంటి భక్తుల నుండి ఒక డిమాండ్ వస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో రైల్వే స్టేషన్ ను నిర్మాణం చేయాలని ఏదైతే సిద్దిపేట రైల్వే ట్రాక్ పడుతున్నప్పటి నుండే ఇక్కడ హాల్ట్ పెట్టాలని ఒక డిమాండ్ పెద్ద ఎత్తున ఉండేది. ఆ డిమాండ్ ను ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ తో పాటు బీజేపీ శ్రేణులంతా కూడా చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఇటు అశ్విని వైష్ణవ్ అయితేనేమి, గతంలో ఉన్న రైల్వే శాఖ మంత్రులు కలిసి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఈ నిర్మాణానికి తోడ్పాటు అందించడం అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మించడం ఒకటైతే అక్కడ నిర్మించిన విధానాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే స్థానిక సంస్కృతులు మల్లన్న కొమరవెల్లి మల్లన్న ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రైల్వే స్టేషన్ లో నిర్మాణాలు అయితేనేమి, అదేవిధంగా పెయింటింగ్స్ అయితేనేమి, అక్కడికి వచ్చే వాతావరణం అంతా కూడా అక్కడికి కొమరవెల్లిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే స్థానిక సంస్కృతుల ఆధారంగా అక్కడ పెయింటింగ్స్ కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం తర్వాత గొల్ల కుర్మలతో ఒక బహిరంగ సభను కూడా నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే జరగడం జరిగింది. దీంతో సిద్దిపేటకి వెళ్ళేటువంటి రైలు ఏదైతే ఉంటుందో ఇటు హైదరాబాద్ నుండి సిద్దిపేటకి వెళ్ళే డోన్ రైలు, ఆ రైలు మధ్యలో హాల్ట్ అనేది అవుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి రైలు అటు హైదరాబాద్ టు సిద్దిపేటకి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ స్టాపింగ్ అనేది ఇవ్వనున్నారు. ఈ రోజుతోటి కొమరవెల్లి వెళ్లే భక్తుల కళ నెరవేరిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ అజయ్.